హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, వెంటనే మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటానికి కానీ మంచిగా వెంచర్కి ఉపయోగపడే ల్యాండ్ అయితే ఈరోజు మన ఛానల్ ద్వారా సేల్కి తీసుకురావడం జరిగిందండి. ల్యాండ్ వచ్చేసరికి ఇదండి, ఏదైతే మీకు తాటి చెట్లు గట్ట మార్కింగ్ చేసి చూపిస్తున్నాను కదండి, ఇదండి కంప్లీట్గా ల్యాండ్ అనమాట. సింగిల్ బిట్టు, ఎకరా 63 సెంట్లు వస్తుందండి. లొకేషన్ వచ్చేసరికి గజపతినగరం టౌన్కి అతి సమీపంలో ఈ ల్యాండ్ అయితే సేల్కి అవైలబుల్గా ఉందండి. కంప్లీట్గా ఈ ల్యాండ్ పక్కనే పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ఉందండి. ఇండివిజువల్ హౌసెస్ గట్ట ఈ లేఅవుట్లో అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అద్భుతమైన ల్యాండ్ అండి. ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మెయిన్ రోడ్ వచ్చేసరికి ఇదండి, కనిపిస్తుంది కదా మీకు. మెయిన్ రోడ్ నుంచి ల్యాండ్ వచ్చేసరికి 500 మీటర్ డిస్టెన్స్ వస్తుందండి. ఈ మెయిన్ రోడ్ వచ్చేసరికి విజయనగరం టు గజపతి నగరం, గజపతి నగరం నుంచి రాయపూర్ వెళ్ళే మెయిన్ హైవే అండి. NH26 హైవే అంటారు. మీకు నేషనల్ హైవే నుంచి 500 మీటర్ డిస్టెన్స్ వస్తుందండి. ల్యాండ్ వరకు కార్ అయితే వస్తుందండి తప్పకుండా. లారీలు కానీ ట్రాక్టర్లు కానీ కంప్లీట్గా మీకు ల్యాండ్ వరకు వస్తాయండి. 30 అడుగులు లేఅవుట్ రోడ్ వచ్చేసరికి ఇదేనండి కంప్లీట్గాను. మీకు చాలా దగ్గర అనమాట మెయిన్ రోడ్ అయితే మాత్రం. మ్యాక్సిమం మీకు గజపతి నగరం ఇదండి, గజపతి నగరం. గజపతి నగరం నుండి మీకు ల్యాండ్ వరకు వెళ్ళడానికి అయితే 2 to 5 మినిట్స్ పడుతుందండి జర్నీ. చాలా దగ్గర. కంప్లీట్గా ఫుల్ వీడియో చూడండి కంటిన్యూగాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళైతే మాత్రం ఇలాంటి ల్యాండ్ అయితే మాత్రం మిస్ అవ్వకండి. చాలా దగ్గర అండి గజపతి నగరం టౌన్కి. ఇది వచ్చేసరికి విజయనగరం, గజపతి నగరం, రాయపూర్ వెళ్ళే మెయిన్ నేషనల్ హైవే అండి. NH26 హైవే అంటారు. మీకు ఈ హైవే టర్నింగ్ పాయింట్ నుంచి మీకు మ్యాక్సిమం 500 మీటర్ డిస్టెన్స్ వస్తుందండి. ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాలండి. మీకు ఈ టర్నింగ్ పాయింట్ నుండి 500 మీటర్ డిస్టెన్స్ వస్తుందండి. చాలా దగ్గర అనమాట. ఆల్రెడీ ఏవైతే మనం ల్యాండ్ ఈరోజు సేల్కి చూపిస్తున్నామో ఈ ల్యాండ్ పక్కనే పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ కూడా ఉంది. అన్ని 30 అడుగులు లేఅవుట్ రోడ్స్ వేశారనమాట. ఆల్రెడీ ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్మెంట్ అవుతుందండి. గజపతి నగరం టౌన్కి చాలా దగ్గర అండి ల్యాండ్ వచ్చేసరికి. కంప్లీట్గా ఇది వచ్చేసరికి గోర్జ్ రూట్ అయినా లారీలు కానీ ట్రాక్టర్స్ కానీ కార్లు కానీ వెళ్తాయండి. ఆల్రెడీ నేను కార్లోనే వెళ్తూ వీడియో తీయటం జరిగిందండి. మ్యాక్సిమం మీకు ల్యాండ్ వరకు కార్ అయితే వెళ్తుందండి. చాలా దగ్గర అండి మెయిన్ రోడ్ నుంచి. ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ అయితే కంప్లీట్గా మీకు కార్ కానీ లారీ కానీ ట్రాక్టర్ కానీ ల్యాండ్ వర్క్ అయితే వస్తుందండి. లెఫ్ట్ సైడ్ ఏదైతే మీకు ఎలక్ట్రిసిటీ కనిపిస్తుందో అది పంచాయతీ లేఅవుట్ అండి. ఈ ల్యాండ్ వచ్చేసరికి ఇదండి, మీకు ఏవైతే టేక్ చెట్లు తాటి చెట్లు గట్రా కనిపిస్తున్నాయి కదండి, ఇదండి కంప్లీట్గాను. గట్టు మీద అయితే మీకు మొత్తం అంతా తాటి చెట్లు ఉన్నాయండి. చుట్టూ మార్కింగ్ చేసి ఉన్నాయన్నమాట. ఈ నీలగిరి తోట అంతా కంప్లీట్గా మీకు ఎకరా 63 సెంట్లు అండి. సింగిల్ బిట్టు. మంచిగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చండి. స్క్వేర్ బిట్టు వెంచర్కి అయితే ఎక్సలెంట్గా ఉపయోగపడుతుందండి. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ అయితే ఉందండి పక్కన, లేఅవుట్ పక్కనే అనమాట. ఈ స్టోన్స్ ఉన్నాయండి కంప్లీట్గా, ఈ మార్కింగ్ చేసిన స్టోన్స్ అనమాట. ఇదండి స్ట్రైట్గా మీకు ఎదురుగా చెట్టు కనిపిస్తుంది కదండి, తాటి చెట్టు, అంతవరకు ఎకరా 63 సెంట్లు అండి. ఇది గజపతి నగరం టౌన్కి చాలా దగ్గర అండి ల్యాండ్ వచ్చేసరికి. అక్కడక్కడ టేక్ చెట్లు అయితే ఉన్నాయండి, చాలా రోజుల క్రితం వేసిన టేక్ చెట్లు అనమాట. నీలగిరి అయితే కొత్తగా వస్తున్నాయండి. ఆల్రెడీ నీలగిరి పెద్ద చెట్లు ఉండేవి కొట్టేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ చెట్ల మీదే మళ్ళీ నీలగిరి చెట్లు వస్తున్నాయి అన్నమాట. ఇదండి ల్యాండ్. ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. నేషనల్ హైవేకి చాలా దగ్గర అండి ల్యాండ్ వచ్చేసరికి. గజపతి నగరం కూడా చాలా దగ్గర. ఫ్రెండ్స్, సెంట్ కాస్ట్ వచ్చేసరికి 2,50,000 చెప్తున్నారండి. సిట్టింగ్లో మంచిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. అలాగే ఓవరాల్గా ఎకరా 63 సెంట్లు అండి. మంచిగా వెంచర్కి అయితే ఉపయోగపడుతుంది. అలాగే మంచిగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు.
గజపతినగరం టౌన్కి చాలా దగ్గరండి. మీకు టౌన్ నుంచి ఇక్కడికి రావడానికి 5 మినిట్స్ పడుతుందండి వెహికల్లో. ఫ్రెండ్స్, మెయిన్ రోడ్ నుంచి మన ల్యాండ్ వరకు 500 మీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. కంప్లీట్గా మీకు వెహికల్ అయితే ల్యాండ్ వరకు వచ్చేస్తుందండి. ఎనీ వెహికల్ అయితే వస్తుందండి. మెయిన్ రోడ్ అయితే వీడియోలో చూడొచ్చు, చాలా దగ్గర. ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ల్యాండ్ అయితే మాత్రం మిస్ అవ్వకండి. ఒక సెంట్ కాస్ట్ వచ్చేసరికి 2,50,000 చెప్తున్నారండి. ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి. అలాగే మన ఛానల్ ద్వారా ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా స్క్రీన్ పైన నా నెంబర్ వస్తుంది, వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.